నమస్తే, వెల్కమ్ టు భరోసా న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేశ యువతపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. డిఎస్పీ లాకప్ డెత్ అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, ఎంపీ మిథున్ రెడ్డి. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను చింపేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, రెండు గ్రూపుల మధ్య గొడవ, అడ్డుకున్న పోలీసులు. హోంమంత్రి అనితకు అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్, ఎంపీఎస్ నేతల నిరసన. ఉపాధ్యాయుల మధ్య గొడవ, విద్యార్థులందరికీ టీసీలు ఇచ్చిన హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈఓ. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్న నీట్ పరీక్షల అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టగా, నేడు భారత్ అమెరికా వ్యవసాయ అధికారిత ఒప్పందాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. విద్యార్థులు పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోరుతుండగా, రైతులు వ్యవసాయ రంగ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు అంశాలు దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి. उसको अपना तनवीर रेन कवर भी लिया, रेन कवर पीछे रखा, मोनोपोर्ट में रखा है, मोनोपोर्ट में सेव नहीं कराए हो आप। हाँ जी जासप्रीत तो है चाले विछा के ना थानू करके मार इधर भी यार होटल में मनोज माना नहीं किया, मुझे दूर से मनोज सर क्या लग रहा है। दो प्राणी आते हैं, एक दो चैनल की 2-3 बंदे हैं, वो फोटो भेज दिए, ये जोड़ तो भी आ रहा है। हां देखो छोटा है। हेलो जी सर, 50 से 100 बसें नहीं 50 से 100 बसें कह रहा हूँ। हाँ हेलो सर, इन्होंने जाना है दिल्ली कह रहे हैं, हमारी मीटिंग है, मीटिंग के लिए हम लोगों ने जाना था, लेकिन हमें हरियाणा। हाँ, ये सामने मैं फ्रेम दिया, देखिए और अभी दूर है, मतलब हाँ बस पहुंचने वाले हैं और 2 मिनट में। अगर इन्होंने जाने दिया तो पीछे नहीं जाने दिया तो हम लोग मंच लगाएंगे। आया जो अपना हाँ जी। మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. డిలిమినేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్పీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో లాకప్ డెత్ కేసులు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సమయం కావాలని చెప్పి కూడా మేము అంశాలు లేవనెత్తడం జరిగింది. సో ఈ
రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున మేము పార్లమెంట్లో ఇవన్నీ కూడా లేవనెత్తానని చెప్పి తెలియజేస్తాం. ఇదివరకే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము సపోర్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి సో సౌత్ స్టేట్స్కి అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అయితే ఇక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికైతే లిస్టులో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లేదు. ఈరోజు దాని ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్టులో అయితే లేదు. బట్ మేము డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి కూడా ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్లో మేము దాన్ని పుట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. విద్యార్థుల ఆందోళనకు విదేశాల నుంచి మద్దతు లభిస్తుంది. లండన్లో భారతీయ విద్యార్థులు ప్రవాస భారతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ గళాన్ని వినిపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చాంశనీయంగా మారింది. तब शुभ आशीष मांगे, गाए सब जय गाथा, जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట ఎంపీపీ పాఠశాలను చింతలపూడి మండల విద్యాశాఖ అధికారి ఎంపీఈఓ జి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల విధి నిర్వహణ, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించినట్లు సమాచారం.
మహబూబాబాద్ జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో నీటి సమస్యపై విద్యార్థులు ప్రశ్నించగా రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ ఆగ్రహంగా స్పందించిన ఘటన వివాదాస్పదంగా మారింది. తాగునీటి కొరతపై అడిగిన విద్యార్థులను చెప్పుతో కొడుతున్నాడంటూ బెదిరించారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా సంబంధిత అధికారుల వైఖరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మేడం మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టమనండి కొట్టమనండి. చెప్పుతో కొడతా అన్నది ఎందుకు కారణం మేడం చెప్పుతో కొడతా అన్నది. చెప్పుతో even doesn't student have to right to question the teachers. Even we have the right to question. So what we have to do గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు. మేడం చేయబట్టి గుంజింది. ప్రాబ్లం చెప్పినాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది. మేడం చేయబట్టి మమ్మల్ని కొట్టారు. వాళ్ళు ఎవరు కొట్టడానికి? ఇప్పుడు వరకు మా పేరెంట్స్ దగ్గర పోలే. పేరెంట్స్ కి చెప్తామన్నా ఏమైతే. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వం పెంపొందించాలని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే యువత, విద్యార్థులు సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహనతో ప్రశ్నలు అడగాలని సూచిస్తున్నారు. అదే సమయంలో చదువుకున్న కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక సమస్యలపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా స్పందించడం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. तो मतलब आपके पिता भाइयों से बंटवारा हुआ होगा ना? आपस में किसी को 2 कमरे मिले होंगे, किसी को 3 कमरे मिले होंगे, ऐसे ही होगा ना? जैसे हमारे पिताजी के पूरे शोभा में आके पिताजी सरकार लगाई थे, लेकिन मम्मी पापा को सारा काम कर दिया था. उन्होंने सबको एक ले दिया, एक को नहीं दिया था. तो वो खत्म हो गए कि दूसरी को शादी कर लेती. तो वो कह रही मम्मी इधर ताला डाल रखा है, तो खोल हम लोग किराए को उठा लेंगे, कभी सबको मिल जाए उसमें क्या लेना चाहिए. अपना अपना हिस्सा कौन है भाई थाना अध्यक्ष? कौन है राजेश? एक बात बता दी तो थाना से ताला खुलवा दे. एक बार आने जाना ना. देखो ये कक्षा 7 में पढ़ने वाला बच्चा है. हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है. अपनी सोच से ठीक है. एक बार जाके देख लीजिए घर का झगड़ा है उनकी ताई करवा दीजिए. नहीं आप थोड़ा टोपी लगा ली बस रहता खुलता नहीं कभी. करवा देंगे. अरे तो गरीब है. अरे मेरी बात करवा देंगे पक्का करवा. मेरी बात सुनो. तुम्हारा क्या नाम है? अमिताभ. देखो अभी उन्होंने पढ़ा के भूल गया. तो अमिताभ गुप्ता एक काम करो, ये सब चीजें किनारे रखो, अभी से ध्यान देकर पढ़ो. तो पढ़ने के लिए अब क्या आप तो सैलरी में सब को पढ़ा तो देंगे नहीं. उसमें 1-1 रुपए की लीटर पे जो हमारी मम्मी सब्जी लाती 50 रुपए की सब्जी में क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती हैं. अब 50 रुपए आजकल क्या होता है? क्यों ले आती हैं? बनाने के लिए. जी सर खाने की तो तंगाई पड़ी हुई हमारे घर में. अभी यही तुम्हारी नहीं अकेले आया है. और आप लोग को क्या ये आप लोग को क्या कमीशन छोड़ दिया तो बस बहुत ज्यादा बोलना नहीं चाहिए. बोलने से जब बहुत ज्यादा बोलते हो ना तो कई बार ऐसी चीजें बोल जाते हो जो सामने वाले को अच्छी न लगे. ठीक है. तो बहुत ज्यादा बोलना नहीं चाहिए पहली बात. ठीक है. ऐसी बात नहीं बोलनी चाहिए जो सामने वाले को बोलेंगे. नहीं उनसे बाद में पूछना. सुन लो मेरी बात. भाई उम्र कितनी है? उम्र कितनी है? 13 साल है ना. तो अभी तुम्हारा काम है केवल पढ़ना. कोई परेशानी आए तब भी उसको दिमाग से निकाल दो. हमारे बहन दोनों पढ़ रहे हैं. अब ट्राई का खत्ता खा सकते हैं.
पढ़ाई तो फ्री है, फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं 9 के बाद दीदी का हमारे पढ़ रहा नहीं। हाँ 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ तो उससे होगा। 3000 में सर आजकल होता क्या? कॉपी किताब क्या है, क्या करें? चलो चलो अभी चलो आ जाओ। వరంగల్ భద్రకాళి అమ్మవారి శ్రీ శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నేటితో 7వ రోజుకు చేరుకున్నాయి. ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తుండగా వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారు ఉగ్రా క్రమంలో భక్తులకు దర్శనమివ్వగా సాయంత్రం శివదూతి క్రమంలో దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక అలంకరణతో వెలుగొందుతున్న ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగుతుంది. హైదరాబాద్ లోని కేబీఆర్ నేషనల్ పార్క్ లో భారీ కొండచిలువ ప్రత్యక్షమై సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ పార్కులోని వాకింగ్ ట్రాక్ ను నెమ్మదిగా దాటింది. దాదాపు కొన్ని నిమిషాల పాటు ట్రాక్ పైనే కదులుతూ వెళ్లిన ఈ దృశ్యాన్ని అక్కడున్న వాకర్లు ఆసక్తిగా వీక్షించారు. కొందరు తమ మొబైల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంలో ఇటువంటి దృశ్యాలు సహజమేనని అధికారులు తెలిపారు. ఫుడ్ అయిన తర్వాత కథలు పడుతుంది గుర్తాయి అసలు లెన్స్ కొంతండి ఒక బాత్రూమ్ సృష్టించింది. అంత శాంతి కాదు ప్రోగ్రామ్
మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూప్ విభేదాలు బహిర్గతమయ్యాయి. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను చింపివేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయంగా చర్చకు దారితీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపైనే పోలీసులు దాడి చేశారంటూ కొందరు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగం చేశారని, అయినప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇదే సమయంలో నిరసన ప్రాంతంలో ఓ బాలుడు కూడా గాయపడినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతుంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలపై అధికారిక స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. पुलिस को आगे करता है, जब जब मोदी डरता है, पुलिस को आगे करता है। मोदी साला चोर है, चोर है, चोर है। मोदी साला चोर है, चोर है, चोर है। విద్యార్థుల ఆందోళనకు విదేశాల నుంచి మద్దతు లభిస్తుంది. లండన్లో భారతీయ విద్యార్థులు, ప్రవాస భారతీయులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ గళాన్ని వినిపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చాంశనీయంగా మారింది. तब शुभ आशीष मांगे, गाए सब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे,
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.